ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 3వ కంప్లైంట్ ఏమంటారంటే, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకును నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. మనకందరికి ఇది ఫేమస్ క్యారెక్టర్ అనమాట. బాలాకు బిలాము గురించి అనంటే సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఏముంటుంది, ఈ యొక్క బాలాకు ఎవరంటే మోయాబు రాజు అనమాట. ఇతను ఇశ్రాయేలీలకు శత్రువు. సో రాజుగారికి వేరే యొక్క దేశంతో శత్రుత్వం అనేది అది కామన్. కానీ ఇక్కడ బిలాం అనేవాడు వీడు దేవుని ప్రజలకు ఏంటంటే విరోధంగా ఉన్నాడంట. ప్రభువారు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, ఇశ్రాయేలీలు అంటే ఎవరంటే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని శ్రమ పెట్టాలి, బాధ పెట్టాలి, వాళ్ళకి శిక్ష రప్పించాలి అని సలహా ఇచ్చేవారంట. అంటే ప్రభువారు దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నారనమాట. మనం ఒకసారి దీని గురించి మనం చూస్తే ఈ యొక్క బిలాము ఏం చేశాడనేది సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో. అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తొలివేయుదును. ఎలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు శపించువాడు శపించబడిననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, ఈ బిలాం అనే నొద్దకి బాలాకు రాజు కొంతమందిని పంపిస్తారనమాట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను శపించమని పంపిస్తారు. వీళ్ళు ఎప్పుడైతే వచ్చి ఈ మాటలు ఏం చెప్పారు, నువ్వు రా బాబు, నువ్వు వచ్చి దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలను, దేవుని ప్రజలను నువ్వు శపించు. ఎందుకు శపించమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు బలవంతులు కాబట్టి. వాళ్ళతో యుద్ధం చేసిన వాళ్ళందరూ ఏమయ్యారో ఈ మోయాబు రాజుకి తెలుసు. ఆ హిస్టరీ అంతా తెలిసి డైరెక్ట్గా యుద్ధం చేయకుండా శపిస్తే గనక వీళ్ళని నేను ఈజీగా ఓడించవచ్చు అనుకుంటాడనమాట. అలాగా చెప్పి ఈ యొక్క బిలాం దగ్గరికి పంపిస్తాడనమాట. ఇంకా ఇక్కడ ఏమన్నారు, నువ్వు దీవించేవాడు దీవింపబడతాడు, శపించేవాడు శపించబడతాడు అనేసరికి ఈ యొక్క బిలాం ఏమన్నాడంటే, నేను ఎంత గొప్పవాడిని కాబోలు, నేను ఎంత పోటుగాడిని, నేను దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, నేను శపిస్తే శపించబడతారు. అంటే దేవునితో సంబంధం లేదనమాట. వీడు శపించేస్తే వీళ్ళు శపించబడతారు అని అనుకొని వీడు ఏం చేస్తాడు అంటే 8వ వచనం మనం చూస్తే, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. ఏం చెప్తాడు అప్పుడు? సర్లే ఈ విషయంలో దేవుడు ఏం మాట్లాడతాడో అని వెయిట్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు దేవుడు ఖచ్చితమైన హెచ్చరిక ఇతనికి ఇస్తాడనమాట బిలాముకి. నువ్వు నేనేం మాట్లాడతానో ఏం చెప్తానో అది మాత్రమే చెప్పాలంటారు. ముందుగా ఏమంటారంటే వెళ్ళొద్దంటారు. కానీ ఇతను ఏం చేస్తాడంటే అవిధేయత చూపించి దేవుని మాటకి విరోధంగా ఏం చేస్తాడంటే దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరతాడనమాట. బయలుదేరినప్పుడు ఇదంతా కూడా మనకి తెలిసిందే. ఇతను గాడిద మీద వెళ్ళేటప్పుడు దేవుని దూత ఇతనికి విరోధంగా నిలబడుతుంది ఈ బిలామును చంపడానికి. సో దేవుడు కనికరించి కృప చూపించి ఏం చేస్తాడంటే అతను చంపబడకుండా దేవుడు అతన్ని ఆ విషయంలో కాపాడుతాడు. ఎందుకు? కేవలం సలహా, దేవుని ప్రజలను శపించడానికని వెళ్తాడు. సో అక్కడికి అన్నీ వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఇక్కడ మరలా మోయాబు రాజు చెప్తాడు, ఈ ప్రజల్ని చూపించి నువ్వు వీళ్ళనంతా శపించమన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే 23వ వచనంలో మనం 7 బలిపీఠములను కట్టించమని అక్కడ మోయాబు రాజుకి చెప్తాడనమాట. అంటే దేవుడు బలిపీఠాలు కట్టించినప్పుడు బలర్పించినప్పుడు కరిగిపోయి మనం ఏమంటే అదని, మనం కూడా అంతే. కొన్ని విషయాల్లో దేవుని చిత్తం కాదని తెలిసినా మనం ఏం చేస్తామంటే, ప్రభా నువ్వు ఇలా చేస్తే నేను నీ పని కోసం అలా చేశాను అంటే దేవునికి మనం ఆఫర్స్ ఇస్తూ ఉంటామన్నమాట. అలాగూ వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేశారు. ఏం చేస్తారంటే 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్తాడు. ఈ శత్రు రాజుకి ఏం సలహా ఇస్తాడంటే, బిలాం అన్నవాడు నువ్వు బలిపీఠాలను కట్టేసి అక్కడ బలి అర్పించినప్పుడు దేవుడు మన మాట వినేస్తాడు అన్నట్టుగా ఏం చేస్తారంటే బలిపీఠములను సిద్ధపరిచి బలి అర్పిస్తారనమాట. ఈవెన్ అన్ని బలులు అర్పించిన దేవుడు అక్కడ ఏం చెప్తాడు అంటే, దేవుడు యొక్క అతనికి ఏం చెప్తారంటే,
నేను చెప్పే మాట తప్ప నువ్వు ఎక్స్ట్రా వాగుడు వాక్కో అని చెప్తారనమాట. సో అలా చెప్పినప్పుడు ఏమవుద్దంటే బిలాము వాళ్ళని ఆశీర్వదించవలసి వస్తుంది అనమాట. అక్కడ మోయాబు రాజు కంగారు పడతాడు, నిన్ను శపించమంటే నువ్వేంటి ఆశీర్వదించావు అన్నప్పుడు అక్కడ ఏమంటాడు అని అంటే 8వ వచనం 23:8 ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. ఓకే, ఇక్కడ బిలాం అంటున్నాడు అనమాట, నువ్వు శపించమన్నావు, శపించగలను, నేనేం భయపెట్టగలను, దేవుడు భయపెట్టినప్పుడు అని అంటారనమాట. అలాగే 13వ వచనంలో కూడా ఏమంటాడంటే 23:12 అందుకతడు యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. సో నువ్వెందుకు ఆశీర్వదించావు బాబు అంటే, దేవుడు నా నోట ఇవే మాటలు ఉంచాడు కాబట్టి నేను అవే చెప్పాను, ఆశీర్వదించమన్నాడు, నేను ఆశీర్వదించానని చెప్తారు. ఇలాగూ ఎప్పుడు బాలాకురాజు చెప్పినా బిలాము వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉంటాడనమాట. ఆశీర్వదించినప్పుడు సో ఇది వర్కౌట్ అవ్వలేదు, శపించమని పిలిస్తే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఇది బాలాక్ కంటే బిలాంకి ఎక్కువ బాధ అయిపోయిందనమాట. ఎలాగ ఈ ప్రజల్ని ఏదో విధంగా ఒక సమస్యలోనికి నెట్టాలి, వీళ్ళని దేవుని యొక్క ఉగ్రతకు పాలు చేయాలి అని మనోడు కంకణం కట్టుకొని ఏం చేస్తాడంటే, ఎలాగో శపించొద్దు అన్నాడు కాబట్టి నేను శపించను, ఇండైరెక్ట్గా అంటే ఇతనుకున్న తెలివితేటలు అనమాట, అతి తెలివి ప్రదర్శించాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ యొక్క శత్రురాజుకు ఒక పనికిమాలిన సలహా ఇస్తాడు. ఏమంటాడంటే, అన్య స్త్రీలతో వీళ్ళు వ్యభిచారం చేసేలాగా, మనం ఇందాక చదువుకున్నాం, విగ్రహములకు బలి ఇచ్చింది తినేలాగా నువ్వు వాళ్ళని చూడు, అలాగూ ప్రేరేపించే స్త్రీలను కనుక నువ్వు ఈ యొక్క ప్రజల మధ్యకు పంపించావంటే నీ ప్లాన్ వర్కౌట్ అయినట్టే, నువ్వు ఖచ్చితంగా వీళ్ళని ఓడించగలవు అనే ఒక సలహా ఇస్తాడనమాట. అంటే ఇతనుకున్న చావు తెలివితేటలు ఈ యొక్క 25వ అధ్యాయంలో బయటపడుతున్నాయి అన్నమాట. పేరుకి దేవుని దగ్గర విచారించేవాడే, కానీ ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఉరి ఒడ్డుమని. అంటే ఇది దేవుడు చాలా సీరియస్గా తీసుకునే ఇష్యూ అనమాట. మనం ఏం చేయట్లేదు అని అనుకోవచ్చు, కానీ దేవుని ప్రజలకు విరోధంగా చేసేదాన్ని దేవుడు టాలరేట్ చేయనని చెప్తున్నారనమాట. సో వీళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా ఇశ్రాయేల్ ప్రజలను శిక్షించారు, కానీ ఇక్కడ బిలాము తప్పించుకోలేదన్నమాట. నేను సలహా చెప్పాను, నేనేం డైరెక్ట్గా ఇక్కడ చేయలేదు కదా అని అతను అనుకోవడానికి లేదు, అతను శిక్ష తప్పించుకోలేదన్నమాట. అది మనం ఈ యొక్క సంఖ్యాకాండము 31వ అధ్యాయం చూస్తే, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయము పేజ్ నెంబర్ 138, 8వ వచనంలో చివరి లైన్ మనం చూస్తే, బెయరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపిరి. దేవుని కృప వలన, దేవుని దయ వల్ల మొదటిసారి దేవుని దూత ఖడ్గం పట్టుకున్నప్పుడు వీడు తప్పించుకున్నాడు అన్నమాట, చంపబడలేదు. కానీ రెండోసారి అంటే దేవుని కృపని తను ఏం చేశాడంటే గ్రాంటెడ్గా తీసుకున్నాడు అనమాట. ఏం పర్వాలేదులే, ఆఫ్టర్ ఆల్ సలహా ఇవ్వడంలో ఏముందే, వీళ్ళకి విరోధంగా అనుకున్నాడు, సలహా ఇచ్చాడు. కానీ ఇతను తప్పించుకున్నాడు. కానీ ఖడ్గము మళ్ళా ఇతని చివరి యొక్క అతనికి అంతం ఏ విధంగా వచ్చిందంటే మళ్ళా అదే ఖడ్గంతో చంపబడ్డారనమాట. ఎవరి చేతిలో అంటే ఇశ్రాయేలీయుల చేతిలోనే చంపబడ్డాడు. అంటే ఎవరికి విరోధంగా తను సలహా ఇచ్చాడో వాళ్ళ చేతిలోనే దేవుడు ఇతన్ని చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని కృపని ఇతను ఏం చేశాడంటే వ్యర్థపరిచాడు అన్నమాట. ఏం పర్వాలేదులే, వాళ్ళకి విరోధంగా సలహా ఇవ్వడంలో, వాళ్ళకి విరోధంగా వెళ్తున్నారు, దేవుని ప్రజలకు విరోధంగా చేయడానికి, వాళ్ళకి తోడెళ్ళడంలో నా వంతు నేను సహకరించడంలో తప్పు లేదు అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు ఇక్కడ దాన్ని సీరియస్గా తీసుకున్నారనమాట. సో మనకి దేవుడిచ్చే కృపలను ఈ యొక్క షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం కోల్పోకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అంటే మనకు కూడా అనేక సార్లు ఖడ్గం తప్పుతూనే ఉంటుంది, మన యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి. బిలాములాగా మనం కూడా ఏం చేస్తామంటే గుడ్డితనంతో వెళ్ళిపోతూ ఉంటాం. బిలాం ఏం చేశాడంటే స్పష్టంగా ఉంది, దుర్నీతి వలన కలుగు బహుమానానికి ఏం చేశాడంటే పరుగెత్తాడంట. మనం కూడా అంతే, వ్యర్థమైన బహుమానాల కొరకు,
దుర్నీతి ద్వారా వచ్చే బహుమానాల కొరకు మనం పరిగెడుతూ ఉంటాం. ఆ పరుగును ఆపడానికి దేవుడు మధ్యలో ఖడ్గాన్ని నియమిస్తారనమాట. మన మీద ప్రేమ ఉంచి ఆ ఖడ్గం చూసి వెనక్కి తిరుగుతామని. అనేక సార్లు వెనక్కి తిరుగుతాం, కానీ ఈ ఖడ్గం ఏం చేయలేదు కదా అని మనం ఆ ఖడ్గాన్ని దాటి వెళ్ళాలనుకుంటే దేవుడు అక్కడ స్పేర్ చేయనని చెప్తున్నారనమాట. అంటే ఒక సలహా ఇచ్చే విషయంలో మనం ఎదుటి వ్యక్తుల్ని ఏ విధంగా మనం దేవునిలోనికి నడిపేస్తున్నామా, వాళ్ళ మీదకి ఉరి తెచ్చే వాళ్ళగా ఉంటున్నామా, నష్టం కలిగించేవారుగా ఉంటున్నామా అనేది ఈ దినాన దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నారంట. ఎంత గొప్పగా విశ్వాసంలో నిలబడిన వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, రాజీ పడ్డారనమాట. అంటే ఈ బోధన వాళ్ళు ఒప్పుకుంటున్నారంట, బిలాము బోధన వాళ్ళ సంఘంలో యాక్సెప్ట్ చేస్తున్నారంట. సో ఈ తప్పిదాన్ని నీ మీద మోపుతున్నాను, ఈ విషయంలో నువ్వు సెటరైట్ చేసుకుంటున్నారు. అంటే మన యొక్క జీవితాల్లో కూడా మనం బిలాం బోధని టాలరేట్ చేసేవాళ్ళుగా ఉంటున్నామా, ఏం పర్వాలేదు, ఎదుటి వ్యక్తిని పడద్రోయడానికి మనం సిద్ధపడే వారంగా ఉంటే బిలాముకు దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తాడో మనకు కూడా అటువంటి శిక్ష విధిస్తారంట. అందుకని ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనంలో ఇది మనకి స్పష్టంగా ఉంది. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. అక్కడ బిలాముకు జరిగింది అదే అనమాట. దేవుని ఖడ్గం అతనికి విరోధమైంది. ఇక్కడ కూడా దేవుడు చెప్పేది స్పష్టంగా అదే. నువ్వు ఇవన్నీ వదిలేసి మారు మనసు పొందుతావా, ఓకే, లేకపోతే దేవుని యొక్క ఖడ్గం మనకి విరోధంగా అవుతుందంట. అంటే దేవుని ఖడ్గం ఎప్పుడు మనం కొన్ని వారముల క్రితం మనం విన్నాం, మన ఆలోచనలే దేవుని యొక్క దూతలు మనకి సహకారులుగా ఉండాలా విరోధులుగా ఉండాలా అనేది నిర్ణయిస్తుందనే వాక్యం మనం విన్నాం. సో అక్కడ ఎవరి ఆలోచన వాళ్ళని ముంచినట్టుగా చూస్తున్నాం. బిలాము ఆలోచన ఏమైందంటే తప్పించుకున్నాడు ఖడ్గం చేత, కానీ మళ్ళా అదే ఖడ్గం చేత అతను హతమైనట్టుగా చూసాం. ఇక్కడ కూడా ప్రభువారు చెప్పేది అదే, మారు మనసు పొందకపోతే గనక నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. దేవుడే మనకి శత్రువు అయితే ఈ ప్రపంచమంతా మనకి సహాయం చేయడానికి నిలబడినా మనం తప్పించుకోలేమన్నమాట. ఒకవేళ ప్రపంచమంతా మనకి విరోధమైన దేవుడు ఒక్కడు మన పక్షంగా ఉంటే ఏ సమస్యనైనా మనం జయించగలం, ఏ పరిస్థితినైనా మనం అధిగమించగలం. సో ఇక్కడ మన జీవితంలో కూడా మన సంఘంలో కూడా ఇది ఉండకూడదని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. దుర్నీతి కొరకు మనం పరుగు పెడుతున్నామా, నీతి కొరకు మనం పరుగు పెడుతున్నామా, ఇదైనా మనం వాళ్ళని ప్రశ్నించుకోవాలన్నమాట. ఏ బహుమానం కొరకు మనం పరుగు పెడుతున్నాం, దేవుడిచ్చే బహుమానం కొరక, దేవుడిచ్చే ప్రతిఫలం కొరక, మనుషులు చూపించే వ్యర్థమైన వాటి కొరకు మనం పరుగెడుతున్నామా అని ఈ దినాన దేవుడు మనల్ని కోరుతున్నాడు. అలాగే మనలో బిలాం ఉన్నాడేమో ఈ దినం మనలను మనం సరిచేసుకోవాలన్నమాట. అంటే అలాంటి సలహాలు, అటువంటి బోధను మనం ఇతరులకు చేసేవారంగా ఉంటున్నామా అనేది ఈ దినాన మనం పరీక్షించుకోవాలి.